యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ప్రజలు ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా రోగాలతో బాగుపడకుండా వెళ్ళలేదు, జబ్బులతో బాగుపడకుండా వెళ్ళలేదు. అలాగే వారు పాపం చేసిన వారు అయితే ఆయన నామములో ప్రార్థన చేసుకున్నప్పుడు పాప క్షమాపణ పొందారు. బైబిల్లో చాలా మంది స్త్రీలైన వారు వారి హృదయాన్ని దేవునికి ఇచ్చారు. పురుషులైన వారు శిష్యులుగా మారారు, పామరులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ జనాల్లో చేశాడు. ఆ జనాల్లోనే కాకుండా ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడే తిరిగి లేచి ఈ దినాల్లో కూడా మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు అంటే మానవాళికి ఆయన ఒక మార్గమై ఉన్నాడు, సర్వ ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. ఆయన నామములో ఎవరైతే ప్రార్థన చేసి ప్రభువా నా దోషాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి అని ప్రార్థన చేస్తారో, వారి హృదయాలు ఆయనకి ఇస్తారో, వారితో దేవుడు కలిసి వారితో జీవిస్తాడు. వారి హృదయాలకు దేవుడు వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా పరలోకము నరకం అనేది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ నిర్మాణం చేసినటువంటి దేవాది దేవుడు ఈ పరలోకము మా నరకం అనే రెండు లోకాలు ఉన్నాయి. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి మనిషి వెళ్తే పరలోకం వెళ్తాడు, లేదంటే